హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ బీజీకే అకాడమీ. ఏపీటెట్ 2026 పేపర్ 2 నందు మ్యాక్సిమం మార్క్స్ సాధించడానికి ఫిజికల్ సైన్స్ లో ఇవ్వబడిన లేటెస్ట్ టెట్ సిలబస్ మరియు 8th, 9th, 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా ప్రతి టాపిక్ ను కవర్ చేస్తూ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేసి మీకు అందిస్తున్నాం. ఏపీటెట్ ఫిజికల్ సైన్స్ సిలబస్ నందు మొత్తం 23 పాఠ్యాంశాలు ఇవ్వబడ్డాయి. ఇప్పటికే మన ఛానల్లో మొదటి 8 పాఠ్యాంశాలకు సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నాం. ఈ వీడియోలో భౌతిక శాస్త్రంలోనే అతి ముఖ్యమైనటువంటి పాఠ్యాంశమైన విద్యుత్ పాఠ్యాంశం నందు సబ్ టాపిక్స్ అన్ని కవర్ అయ్యే విధంగా టెట్ స్టాండర్డ్ లో బిట్స్ తయారు చేసి మీ ముందుకు తీసుకొచ్చాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్టయితే ఈ విద్యుత్ పాఠ్యాంశానికి సంబంధించి ఏ బిట్ ఇచ్చినా సరే మీరు టెట్ లో 100% కరెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతారు. ఇంకా వీడియోని ప్రారంభిద్దాం. మొదటి ప్రశ్న, ఒక సాధారణ విద్యుత్ వలయంలో స్విచ్ యొక్క ప్రధాన పాత్ర ఏమిటి? ఇది అందరికీ ఈజీగా తెలిసినటువంటి ఆన్సరే. వలయాన్ని పూర్తి చేయడానికి లేదా ఆఫ్ చేయడానికి ఉపయోగపడే అమరిక. దీని వివరణ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. స్విచ్ ను ఆన్ చేసినప్పుడు వలయం పూర్తయి విద్యుత్ ప్రవహిస్తుంది. ఆఫ్ చేసినప్పుడు వలయం తెగిపోయి విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో గది ఉష్ణోగ్రత వద్ద నాన్ మెటల్ అయినప్పటికీ ఉష్ణము మరియు విద్యుత్ వాహకంగా పనిచేసే కార్బన్ రూపం ఏది? ఇది చాలా ఇంపార్టెంట్. మీరేమనుకుంటున్నారు? కింద 4 ఆప్షన్ ఇవ్వబడ్డాయి. ఈ 4 కూడా కార్బన్ ఆధారిత పదార్థాలే. దాంట్లో ఏది ఆన్సర్ అనేది ఇప్పుడు మీరు గెస్ చేయాలి. ఏమని మీరు అనుకుంటున్నారు? గ్రాఫైట్. సాధారణంగా అధాతువులు విద్యుత్ బంధకాలు అంటే ఇన్సులేటర్స్ గా పనిచేస్తాయి. కానీ గ్రాఫైట్ అనే కార్బన్ స్ఫటిక రూపంలో ప్రతి కార్బన్ పరమాణువు వద్ద ఒక స్వేచ్ఛ ఎలక్ట్రాన్ లభ్యం అవటం వల్ల అది అధాతువు అయినప్పటికీ అద్భుతమైన విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది. గ్రాఫైట్ బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్టు, నేరుగా అడిగే బిట్ ఇది. సాధారణ వాల్టా ఘటం వంటి ద్రవ ఘటాలలో ధ్రువీకరణం అంటే పోలరైజేషన్ మరియు స్థానిక చర్య అనే లోపాలను నివారించడానికి వాడే రసాయనాలు వరుసగా ఏవి? ఈ బిట్టు చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ ఇది చదివితేనే ఆన్సర్ చేయగలిగేటటువంటి బిట్టు. ఏమని మీరు అనుకుంటున్నారు? ఒకసారి 4 ఆప్షన్స్ చదవండి. ఇక్కడ కూడా ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి వివరణ చూసినట్టయితే మీకు గుర్తుండే అవకాశం ఉంటుంది. పొటాషియం డైక్రోమేట్ మరియు జింక్ పలకలపై పాదరసం పూత, ఈ రెండిట్ల వలన ఈ ద్రవఘటాలలో ఉన్నటువంటి ద్రవీకరణ దోషాన్ని నివారించడానికి మరియు ఆక్సీకరణను నివారించడానికి ఉపయోగపడతాయి. ఏంటవి? ఒకటి పొటాషియం డైక్రోమేట్ లేదా మాంగనీస్ డయాక్సైడ్ కూడా బలమైన ఆక్సీకరణ. ఈ రెండు వాడటం వలన మనం ఈ పోలరైజేషన్ ని నివారించవచ్చు. అదేవిధంగా స్థానిక చర్యను నివారించడానికి ఏదైతే జింక్ పలక ఉంటుందో ఆ జింక్ పలకపై పాదరసం పూత అయితే వేస్తారు. ఈ రెండు చేయటం వలన మనకి సాధారణ వాల్టా ఘటనలో ఉన్నటువంటి లోపాలని కొంతవరకు మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రశ్న చూడండి. విద్యుత్ వలయాల్లో ఉపయోగించే రియోస్టాట్ గుర్తు దేనిని సూచిస్తుంది మరియు దాని ఉపయోగం ఏంటి? రియోస్టాట్ అన్నాడు. రియోస్టాట్ అంటే ఏంటో మీకు తెలిస్తే చాలా ఈజీగా దీని ఆన్సర్ పెట్టగలుగుతుంది. కింద ఆప్షన్స్ మీరు చూసినప్పటికీ కూడా ఇందులో కొంత సందిగ్ధం అయితే ఉంటది. దీని వివరణ చెప్పినట్టయితే మీకు చాలా బాగా అర్థం అవుతుందని ముందు వివరణ చూద్దాం. రియోస్టాట్ అనేది ఎటువంటిది అంటే చర నిరోధము అంటే వేరియబుల్ రెసిస్టెన్స్, అంటే మారిపోతా ఉంటది. రెసిస్టెన్స్ స్థిరంగా కాకుండా రెసిస్టెన్స్ ని మార్చుకునే అవకాశం ఉంటది రియోస్టాట్ లో. వలయంలో పొటెన్షియల్ మార్చకుండా విద్యుత్ ప్రవాహాన్ని మార్చడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే సాధారణంగా వలయంలో విద్యుత్ ప్రవాహం పెంచాలి అన్నట్టయితే మీరు అందించేటటువంటి ఆ బ్యాటరీని కనుక మార్చినట్టయితే విద్యుత్ ప్రవాహం పెరగడం గానీ తగ్గడం గానీ జరుగుతుంది. ప్రతిసారి మనం వలయంలో ఆ పొటెన్షియల్ ని మార్చకుండా విద్యుత్ ప్రవాహాన్ని మార్చడానికి ఉపయోగించే అద్భుతమైనటువంటి పరికరం ఏంటంటే ఈ వేరియబుల్ రెసిస్టెన్స్. ఈ వేరియబుల్ రెసిస్టెన్స్ నే మనం ఏమంటాం? రియోస్టాట్ అంటారు. జస్ట్ లైక్ మనకి ఫ్యాన్ స్పీడ్ పెంచడానికి తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు చూసారా, అది కూడా వేరియబుల్ రెసిస్టరే. ఇంకా తర్వాత ప్రశ్న చూద్దాం. ఒక్కొక్కటి 1.5 వోల్ట్ విద్యుత్ చాలక బలం ఈఎంఎఫ్ కలిగిన 4 పొడి ఘటాలను శ్రేణిలో కలిపినప్పుడు ఏర్పడే ఫలిత వోల్టేజ్ ఎంత? ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఘటాలను గనక శ్రేణిలో కలిపినప్పుడు ఏమవుతుంది అంటే ఏవైతే విద్యుత్ చాలక బలాలు ఉన్నాయో, ఇక్కడ అన్ని ఒకటే ఇచ్చేసాడు, సేమ్ విద్యుత్ చాలక బలం ఇచ్చేసారు అన్నిటికి. అట్లా కాకుండా వేరు వేరు విద్యుత్ చాలక బలాలు ఉన్నప్పటికీ కూడా శ్రేణిలో అన్నప్పుడు ఏం చేయాలంటే అన్నిటి యొక్క విద్యుత్ చాలక బలాలను వరుసగా కలుపుకుంటూ వెళ్ళిపోయినట్టయితే మీకు ఫైనల్ ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనకి 4 డ్రై సెల్స్ ని తీసుకుని ఒక్కొక్క ఘటన యొక్క విద్యుత్ చాలక బలం ఎంత అని ఇచ్చారు? 1.5 అని ఇచ్చారు. సో
1.5 ప్లస్ 1.5 ప్లస్ 1.5 ప్లస్ 1.5 లేదు 1.5 ఇంటూ 4 వేసినా మీకు ఆన్సర్ అయితే వస్తుంది. ఎంత వస్తుంది? 6 వోల్ట్స్ వస్తుంది. ఒకసారి వివరణ చూడండి. గుర్తుపించాల్సిన విషయం ఏంటంటే శ్రేణీ సంధానంలో వాటి యొక్క విడివిడి విద్యుత్ చాలక బలాలన్నిటినీ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. శ్రేణీ సంధానంలో విద్యుత్ చాలక బలాలన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఫైనల్ ఆన్సర్ అయితే వస్తుంది. సార్ అలా కాదు సార్, సమాంతర సంధానం చేశారు అనుకోండి. సమాంతర సంధానం చేసిన పరిస్థితుల్లో ఆ ఉన్న అన్ని విద్యుత్ చాలక బలాల్లో ఏది ఎక్కువ అంటే మాక్సిమం ఈఎంఎఫ్ ఏదైతే ఉందో అంత విద్యుత్ చాలక బలం అయితే అది వలయానికి అందిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 వోల్ట్ 2 వోల్ట్ 3 వోల్ట్ లేదా 4 వోల్ట్ సమాంతరం కలిపారు అనుకోండి. ఇందులో గరిష్ట సంఖ్య ఎంత? 4 కాబట్టి 4 వోల్ట్ల విద్యుత్ చాలక బలాన్ని అది వలయానికి అందించడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న, 3 ఒకే రకమైన బల్బులను ఒక బ్యాటరీకి సమాంతరంగా కలిపారు. వాటిలో ఒక బల్బు పాడైతే మిగిలిన 2 బల్బులు ఏమవుతాయి? ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ. నేను ఒకసారి మళ్ళీ డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. ఒకసారి సమాంతరంగా కలిపినప్పుడు బల్బు పాడైనప్పటికీ కూడా మిగిలిన బల్బులు చక్కగా వెలుగుతాయి. ఇందులో సమాంతరంగా సంధానం చేసినప్పుడు బల్బుల్లో ఒక బల్బు పాడైనా మిగిలిన బల్బులు చక్కగా వెలుగుతాయి. అట్లా కాకుండా శ్రేణి సంధానం చేసినప్పుడు ఒక బల్బు పాడైనా మిగిలిన అన్ని బల్బులు కూడా వెలగవు. ఈ 2 విషయాలు మీకు బాగా గుర్తుంటే ఏ రకమైన బిట్ అయినా ఆన్సర్ చేయగలరు. సమాంతర సంధానంలో ఒకటి పాడైనా అన్ని వెలుగుతాయి. శ్రేణి సంధానంలో ఒక బల్బు పాడైనా అన్ని ఆగిపోతాయి, వెలగవు. ఆ విషయాన్ని మీరు గుర్తించాలి. మీకు డీటెయిల్ గా ఇక్కడ ఒక మంచి వివరణ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. సమాంతర సంధానంలో ప్రతి విద్యుత్ సాధనానికి స్వతంత్ర వలయ మార్గం ఉంటుంది. కాబట్టి ఒక బల్బు పాడైనా మిగిలిన బల్బులు గుండా విద్యుత్ ప్రవాహ మార్గానికి ఎటువంటి ఆటంకం కలగదు. అందువల్ల అవి యథావిధిగా వెలుగుతాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ ఇచ్చాను చూడండి బ్రాకెట్ లో. ఇళ్లలోని వైరింగ్ సమాంతరంగా ఉండడానికి ఇదే కారణం. ఇంట్లో వైరింగ్ లో మన ఇంట్లో ఉన్నటువంటి అన్ని విద్యుత్ సాధనాలకి కూడా ఈ వైరింగ్ అన్నిది కూడా మనకి ఎలా ఉంటదంటే ఈ సమాంతర సంధానమే ఉంటుంది. లేదంటే ఒకటి పోతే మిగిలిన్ని పోతాయి. సో ఈ విషయాన్ని మీరు బాగా గుర్తించండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. తర్వాత ప్రశ్న, ఇది డైరెక్ట్ ఫార్ములా. జౌల్ ఉష్ణ నియమం ప్రకారం ఒక నిరోధక తీగలో జనించే ఉష్ణం హెచ్ అనుకున్నట్టయితే దాని గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహం I, నిరోధం క్యాప్లారు మరియు కాలం T మధ్య సరైన సంబంధం ఏది? ఇది డైరెక్ట్ ఫార్ములా. ఒకసారి ఉష్ణాన్ని హెచ్ అనే బదులు క్యూ అని కూడా ఇస్తారు. క్యూ ఈజ్ ఈక్వల్ టు I² RT. ఇక్కడ హెచ్ అని ఇచ్చారు కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు I² RT. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీన్ని ఇంకొక రకంగా కూడా రాస్తా ఉంటాం. మనందరికీ తెలుసు ఓం నియమం ప్రకారం V ఈజ్ ఈక్వల్ టు IR. సో దీన్ని V ఇంటూ I ఇంటూ T అని కూడా ఎగ్జామ్ లో ఇవ్వచ్చు. ఓకేనా? ఈ 2 సూత్రాలు గుర్తుపెట్టుకోండి. జౌల్ ఉష్ణ నియమం ప్రకారం ఇక్కడ హెచ్ అని ఇచ్చారు కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు I² RT దట్ ఈక్వల్ టు V ఇంటూ I ఇంటూ T, VIT. ఓకేనా? ఈ 2 ఫార్ములాస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు వివరణలో కూడా అదే ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రశ్న, సాధారణ ఫిలమెంట్ బల్బులతో పోలిస్తే CFL కాంపాక్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్ బల్బులు పర్యావరణానికి ఒక విధంగా హానికరమైనవి. దీనికి గల కారణం ఏమిటి? ఇది జనరల్ గా అందరికీ తెలుసున్నటువంటిది. ఇనీషియల్ గా మన వాళ్ళు CFL బల్బులను ఎక్కువగా ఉపయోగించమన్నారు. తర్వాత అవన్నీ కూడా ఇప్పుడు తీసేసి మనం వాడుతున్నవన్నీ కూడా LED లైట్స్ ఎక్కువగా వాడుతున్నాం. అలా CFL ఎందుకు ఆపేశారు అంటే అందులో ఈ పాదరసం యొక్క ఆవిరిని అంటే మెర్క్యూరీ వేపర్ ని యూజ్ చేయడం వలన ఈ మెర్క్యూరీ అనేది పర్యావరణానికి హానికరం కాబట్టి దాన్ని ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉపయోగించట్లేదు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. అందులో మెర్క్యూరీ వేపర్ ఉంటుంది. సో ప్రజెంట్ మనం ఏం వాడుతున్నాము అంటే సురక్షితమైన LED బల్బులను వాడుతున్నాం. ఓకేనా? వివరణ కూడా ఇవ్వడం జరిగింది. వివరణ ఒకసారి చదవండి, మీకే బాగా గుర్తుంటుంది. ఇప్పుడు కూడా బిట్ ఆన్సర్ అనేది మంచి పద్ధతి కాదు. బిట్ చదివిన తర్వాత దాని యొక్క ఆన్సర్ కి సరైన వివరణతో మనం తెలుసుకున్నట్టయితే అది ఎక్కువ కాలం గుర్తుంటది. మీరు ఇంకొక క్వశ్చన్ ఏదైనా అడిగినప్పటికీ కూడా చాలా బాగా ఆన్సర్ చేసే ఆప్షన్ అయితే ఉంటది మనకి. తర్వాత ప్రశ్న చూద్దాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏదైనా ఉందంటే ఎక్కువగా ఎగ్జామ్స్ లోను DSC లోను ఏ విధమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా సరే ఇవ్వగలిగే ఏకైక ప్రశ్న ఏదైనా ఉందంటే విద్యుత్తులో ఇదే. గృహ విద్యుత్ వలయాల్లో రక్షణ సాధనంగా వాడే ఫ్యూజ్ వైర్ కు ఉండవలసిన విశిష్ట ధర్మాలు ఏవి? మోస్ట్ ఇంపార్టెంట్. మనం చాలా మంది దీన్ని ఒకదాని బదులు ఒకటి కన్ఫ్యూజ్ అయిపోయి ఒకదానికి ఒకటి పెడతా ఉంటాం. చాలా మంది ఇక్కడ దేనికి ఆన్సర్ కి వస్తాము అంటే ఆప్షన్ బి లో మనం ఇంగ్లీష్ లో ఇచ్చాం కాబట్టి దానికే మీరు పెట్టడం కాదు. కానీ అది ఎందుకు ఇచ్చామంటే మీకు రెండాటిలో కనుక నేర్చుకున్నట్టయితే ఇన్ కేస్ ట్రాన్స్లేషన్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా పర్ఫెక్ట్ గా మీరు ఆన్సర్ చేస్తారనే ఉద్దేశంలో కరెక్ట్ ఆన్సర్ దగ్గర మనం ఇంగ్లీష్ లో ఇవ్వడం జరిగింది. సో దాని వైపుగా ఆన్సర్ వైపు వెళ్ళొద్దు. అసలు రీజన్ ఏంటన్నది తెలుసుకుందాం. ఎందుకు ఇలా ఈ లక్షణాలు ఉండాలన్నది చూసినట్టయితే
అధిక నిరోధం ఉండాలి మరియు అల్ప ద్రవీభవన స్థానం ఉండాలి. ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం మీరు గుర్తించాలి. ఈ బిట్ కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఫ్యూజ్ వైర్ అనేది సీసము మరియు తగరం అంటే లెడ్ మరియు టిన్ మిశ్రమ లోహంతో తయారు చేస్తారు. దీనికి అధిక విశిష్ట నిరోధం మరియు తక్కువ ద్రవ్య స్థానము ఉంటాయి. వలయంలో కరెంటు పరిమితి దాటి ప్రవహించినప్పుడు జౌల్ ఉష్ణ ఫలితం వలన ఇది త్వరగా వేడెక్కి కరిగిపోయి వలయాన్ని తెంచుతుంది. తద్వారా గృహోపకరణాలు పాడవకుండా కాపాడుతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇది దేంతో తయారు చేస్తారు? లెడ్ టిన్ యొక్క మిశ్రమ లోహం. కానీ చాలా చోట్ల మనం చూసినట్టయితే మన ఇళ్లలో ఎప్పుడైనా ఫ్యూజ్ వైర్ లేకపోతే మన ఇంట్లో ఉన్న కాపర్ వైర్ని వాడేస్తారు. అది చాలా చాలా ప్రమాదం. దానివల్ల మన ఇంట్లో ఉన్నటువంటి గృహోపకరణాలు పాడయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఫ్యూజ్ వైర్ ని యూజ్ చేయాలి. ఆ ఫ్యూజ్ వైర్ దేంతో తయారు చేయబడుతుంది? సీసము మరియు తగరం. దీంట్లో కానీ ఇంగ్లీష్ లో గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా గుర్తుంటది. లెడ్ మరియు టిన్ యొక్క మిశ్రమం. ఈ ఫ్యూజ్ వైర్ కు ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం ఏంటి? అధిక నిరోధం కలిగి ఉండాలి, అల్ప ద్రవీభవన స్థానం కలిగి ఉండాలి. ఎందుకంటే అది త్వరగా మెల్ట్ అవ్వాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, నీటి గుండా విద్యుత్ ప్రవహింప చేసినప్పుడు ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ వాయువులు వరుసగా ఏ ఎలక్ట్రోడ్ వద్ద విడుదలవుతాయి? ఈ ప్రశ్న కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఏది ఎక్కడ వస్తుంది? మనందరికీ తెలుసు. ఆల్రెడీ ఇచ్చేసారు క్వశ్చన్ లో. ఆక్సిజన్ వస్తుంది, హైడ్రోజన్ వస్తుంది. ఆక్సిజన్ ఎక్కడ వస్తుంది, హైడ్రోజన్ ఎక్కడ వస్తుంది? కొంత కెమిస్ట్రీ తెలుసున్నట్టయితే మీరు చాలా ఈజీగానే చేయగలుగుతారు. ఆక్సిజన్ O-2, హైడ్రోజన్ H+. ఆ లాజిక్ తెలిస్తే ఇక్కడ మీరు ఈజీగానే గుర్తించే అవకాశం ఉంది. ఒకసారి వివరణ చూద్దాం. ఆక్సిజన్ ఆనోడ్ వద్ద, హైడ్రోజన్ క్యాథోడ్ వద్ద. నేనేమి కోడ్ లాంగ్వేజ్ చెప్పను. ఆక్సిజన్ ఆనోడ్ అని అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకోండి, కానీ నా సజెషన్ అయితే మాత్రం అట్లా గుర్తుపెట్టుకోకూడదు. ఆక్సిజన్ ఆనోడ్, హైడ్రోజన్ క్యాథోడ్ అని. ఇందులో రహస్యం ఏంటంటే నీటి విద్యుత్ విశ్లేషణలో నీటి అణువులు H+ మరియు OH- అయాన్లుగా విడిపోతాయి. ఇది అందరికీ తెలుసున్నదే. H2Oలో H+ అయాన్లు OH- అయాన్లుగా విడిపోతాయి. ఇంకా H+ అయాన్లు ఏ ధ్రువం వైపు వెళ్తాయంటే రుణ ధ్రువమైన క్యాథోడ్ వైపు ఆకర్షించబడతాయి. అంటే వేరు వేరు కాబట్టి ఆకర్షించబడతాయి. ఇది H+ అనేది ధనాత్మకం కాబట్టి రుణాత్మకం ఎవరు? క్యాథోడ్. సో ఈ రెండిట్ల మధ్య ఆకర్షణ ఉండటం వల్ల ఈ ధనాత్మక హైడ్రోజన్ అన్ని క్యాథోడ్ వైపు వెళ్తాయి. సో హైడ్రోజన్ అనేది క్యాథోడ్ వైపు ప్రయాణిస్తుంది. అక్కడ హైడ్రోజన్ వాయువు వెలువడటం అనేది జరుగుతుంది. ఇంకా రుణాత్మక అయాన్లు ఎవరు? OH-. ఈ OH- అయాన్లు ఆనోడ్ వద్ద ఆక్సిజన్ వాయువును విడుదల చేస్తాయి. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, క్రింది ద్రవాలలో అతి తక్కువ విద్యుత్ వాహకత కలిగిన ద్రవం ఏది? చూడగానే చెప్పేయచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఇది కూడా. ఏంటిది? ఇక్కడ 2 ఇంగ్లీష్లు ఇచ్చాం, అందువల్ల మీరు కన్ఫ్యూజన్ లో ఉంటారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి స్వేదన జలం, డిస్టిల్ వాటర్. అంటే శుద్ధమైనటువంటి నీటిలో కనుక తీసుకున్నట్టయితే మీకు విద్యుత్ అనేది ప్రవహించదు. శుద్ధమైనటువంటి నీటిలో విద్యుత్ ప్రవాహం అనేది ఉండదు, లేదు అతి తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చినట్టు అన్ని ఆప్షన్లో చూసినట్టయితే నిమ్మరసం అంటే అది ఎసిటిక్ మీడియం. సో బాగా విద్యుత్ ప్రవాహం అనేది జరుగుతుంది. ఉప్పు నీరులో కూడా Na+Cl- అయాన్లు ఉంటాయి కాబట్టి మామూలుగా అయితే సాల్ట్ లో విద్యుత్ ప్రవాహం ఉండదు. ఉప్పు నీటిలో మాత్రం Na+Cl- అయాన్గా విడిపోతాయి కాబట్టి అక్కడ కూడా విద్యుత్ ప్రవాహం చాలా బాగా జరుగుతుంది. కాపర్ సల్ఫేట్ కూడా అంతే. Cu+2 SO4-2 అయాన్లుగా విడిపోవడం వల్ల అక్కడ కూడా విద్యుత్ ప్రవాహం బాగా జరుగుతుంది. ఈ స్వేదన జలం లేదా శుద్ధ జలంలో ఈ డిస్టిల్ వాటర్ అంటాం కదా, వీటిలో అయితే మాత్రం విద్యుత్ ప్రవాహం ఆల్మోస్ట్ 0, లేదు అతి తక్కువ ఉంటుందని చెప్పొచ్చు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా మంచి బిట్టు, చాలా ఈజీగా కనిపిస్తుంది. మనం కొంచెం కన్ఫ్యూజన్ లోనయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకు అవదన్నది కూడా ఇచ్చాను చూడండి. ఎందుకు అవదంటే డిస్టిల్ వాటర్ లో ఎటువంటి లవణాలు అయాన్లు ఉండవు. విద్యుత్ ప్రవహించాలంటే ఖచ్చితంగా అయాన్లు అనేది అవసరం అవుతుంది విద్యుత్ ప్రవాహానికి. సో వివరణ కూడా ఒకసారి మీరు చదివినట్టయితే మీకు పర్మనెంట్ గా గుర్తుంటుంది. తర్వాత ప్రశ్న, ఒక ఇనుప తాళం చెవిపై రాగి పూత పూయటానికి జరిపే ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియలో వేటిని ఆనోడ్ మరియు క్యాథోడ్లుగా ఉపయోగించాలి? అంటే నా దగ్గర ఒక కీ ఉంది. ఆ కీని నేను ఒక రాగి కీగా అంటే గిల్ట్ నగలు కూడా ఇట్లాగే తయారు చేస్తారు. ఈ మధ్య కాలంలో బంగారం రేట్ ఎక్కువ అవడం వల్ల గిల్ట్ నగలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆ గిల్ట్ నగలు అంటే మనకి రోల్డ్ గోల్డ్ అంటాం చూసారా, ఈ రోల్డ్ గోల్డ్ మొత్తం ప్రక్రియ అంతా కూడా ఈ ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియ మీదే ఆధారపడి పనిచేస్తుంది. ఇందులో ఏ వస్తువుపై అయితే మనం పూత వేయాలనుకుంటున్నామో, అది బంగారం పూత అయినా, వెండి పూత అయినా, రాగి పూత అయినా సరే, దానిని ఎక్కడ ఉంచాలి అని అడుగుతున్నారు. ఎక్కడ ఉంచాలి అని మీరు అనుకుంటున్నారు చెప్పండి. ఇటువంటి ప్రశ్న ఇందాక వచ్చింది. ఒకసారి వివరణ చూద్దాం, మీకు బాగా గుర్తుంటుంది. రాగి పలకను
ఆనోడ్ గాను, ఇనుప తాళం చెవిని క్యాథోడ్ గాను ఉపయోగించాలి. అంటే ఇప్పుడు మనం ఇనుప తాళం చెవిని ఎలా మార్చుదాం అనుకుంటున్నాం, దాని మీద రాగి కోటింగ్ వేయాలనుకుంటున్నాం. కాబట్టి దాన్ని ఎక్కడ ఉంచాలి? క్యాథోడ్ దగ్గర కలపాలి. ఇదే విధంగా మీరు బంగారం కోటింగ్ వేయాలనుకున్నా క్యాథోడ్ దగ్గరే ఉంచాలి. మీ యొక్క వస్తువుని క్యాథోడ్ దగ్గర ఉంచాలి. వెండి కోటింగ్ వేయాలనుకున్నా మీ యొక్క వస్తువుని క్యాథోడ్ దగ్గరే ఉంచాలి. మీరు రాగిని కోట్ చేయాలనుకున్నప్పుడు ఆనోడ్ దగ్గర రాగిని, వెండిని కోట్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఆనోడ్ దగ్గర మాత్రమే రాగిని పెట్టాలి. బంగారం కోట్ చేయాలనుకుంటే ఆనోడ్ దగ్గర బంగారం ఉంచినట్టయితే ఆ బంగారం వచ్చి మనకి ఈ ఇనుప తాళం చెవి మీద కోట్ చేయబడుతుంది. సో ఇందులో గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఎలక్ట్రోప్లేటింగ్ లో ఏ లోహపు పూత పోయాలో ఆ లోహపు పలకను బ్యాటరీ యొక్క ధన ధ్రువానికి అంటే ఆనోడ్కు కలపాలి. ఏ వస్తువుపై పూత పోయాలో ఆ వస్తువును బ్యాటరీ రుణ ధ్రువానికి అంటే క్యాథోడ్కు కలపాలి. ఇక్కడ రాగి పలక ఆనోడు, ఇనుప తాళం చెవి క్యాథోడు అవుతాయి. సాధారణంగా ఇక్కడ ఈ ప్రక్రియలో అయితే మాత్రం ఇక్కడ ఏం వాడుతున్నాం? కాపర్ ని కోట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి మధ్యలో ఉన్న ద్రావణం కాపర్ సల్ఫేట్ ని వాడాలి. అదే మనం బంగారం కోటింగ్ గాని వెండి కోటింగ్ గాని చేయాలనుకున్నప్పుడు ఈ కాపర్ సల్ఫేట్ అయితే పనిచేయదు. ఓకేనా? ఓన్లీ కాపర్ ని కోట్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఈ కాపర్ సల్ఫైడ్ పనిచేస్తుంది. సో అది కూడా మనకి బిట్ అడుగుతాడు. కాపర్ ని కోట్ చేయాలనుకున్నప్పుడు ఉపయోగించే ద్రావణం ఏంటి? కాపర్ సల్ఫేట్. ఓకేనా? తర్వాత ప్రశ్న చూద్దాం. ఒక వాహక తీగ గుండా విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు ఆ తీగ చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని మొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రయోగం అనుకోకుండా యాదృచ్ఛికంగా కనుగొనబడింది. ఆయన గుర్తుగా మనం ప్రమాణాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటాం. ఒకసారి గుర్తించండి. ఒక వాహక తీగ గుండా విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు ఆ తీగ చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని మొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆయిర్స్టెడ్. బాగా గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటి విషయం. విద్యుత్ ప్రవహిస్తున్న తీగ పక్కన ఉంచిన అయస్కాంత సూచిలో అపవర్తనం చెందటాన్ని గమనించి విద్యుత్ ప్రవాహానికి అయస్కాంత ధర్మం ఉంటుందని మొదటిసారిగా కనుక్కున్నారు క్రిస్టియన్ ఆయిర్స్టెడ్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక విద్యుత్ అయస్కాంతం యొక్క అయస్కాంత క్షేత్ర తీవ్రతను పెంచడానికి క్రింది వానిలో దేనిని చేయాలి? ఇది తెలియాలి అంటే ఇది ఫార్ములా తెలిస్తే చాలా ఈజీగా చేయగలుగుతాం. వివరణ చూసినట్టయితే మీకు బాగా గుర్తుంటుంది. ఇక్కడ వలయంలో ప్రవహించే విద్యుత్ ప్రవాహాన్ని పెంచటము. విద్యుత్ అయస్కాంత తీవ్రత బి అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్ అంటే చుట్టల సంఖ్య మరియు విద్యుత్ ప్రవాహం ఐలకు అనులోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి కరెంటును పెంచడం ద్వారా లేదా చుట్ల సంఖ్యను పెంచడం ద్వారా విద్యుత్ అయస్కాంత బలాన్ని పెంచవచ్చు. ఆ రకంగా చూసినట్టయితే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తరువాత ప్రశ్న చూద్దాం. ఇంటి ముందు వాడే విద్యుత్ గంట పనిచేసేటప్పుడు లోపల గల విద్యుత్ అయస్కాంతం నిరంతరం ఆన్ మరియు ఆఫ్ అవటానికి గల కారణం ఏమిటి? ఇది చూసినట్టయితే అక్కడ కాంటాక్ట్ స్క్రూ అనేది ఒకటి ఉంటుంది. ఆ కాంటాక్ట్ స్క్రూ వల్ల ఏం జరుగుతుందంటే వలయం నిరంతరం ఏర్పడుతుంది, తెగిపోతుంది, ఏర్పడుతుంది, తెగిపోతుంది. అందువల్లనే మనకి కాలింగ్ బెల్ లో ఆన్ ఆఫ్ అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడ వాడేది కాంటాక్ట్ స్క్రూ అనేది ఉంటుంది. మీకు అక్కడ స్విచ్ కూడా చూసినట్టయితే మీరు జస్ట్ ఒకసారి ఆన్ చేస్తారు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. ఇలా మీరు ప్రెస్ చేసినప్పుడు కాంటాక్ట్ అవుతుంది, విద్యుత్ ప్రవాహం క్లోజ్ అవుతుంది, లోపల కాలింగ్ బెల్ వినిపిస్తుంది. ఇది మళ్ళీ బ్యాక్ అయిపోతుంది అంటే తెగిపోతుంది. సో ఆన్ అండ్ ఆఫ్ అనేది జరుగుతుంది. దాన్నే మేక్ అండ్ బ్రేక్ వలయ వ్యవస్థ ఉంటుంది. దాంట్లో మేక్ అండ్ బ్రేక్ అంటే మీరు ప్రెస్ చేసినప్పుడు వలయం క్లోజ్ అవుతుంది, మీరు స్విచ్ ని మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా అది వలయం బ్రేక్ అయిపోయి ఆగిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. ఒక విద్యుత్ వలయం అడ్డుకోత గుండా 10 సెకన్ల కాలంలో 50 కూలుంబ్ల ఆవేశం ప్రవహిస్తే ఆ వాహకంలో విద్యుత్ ప్రవాహం ఎంత? ఇది చాలా నేరుగా ఇచ్చినటువంటి బిట్టు. దీనికి జస్ట్ మనకి ఫార్ములా తెలిస్తే దాని యొక్క ప్రమాణం తెలిస్తే అయిపోతుంది. ప్రమాణాలన్నిటిలోనూ ఏని ఇచ్చాడు? విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం ఆంపియర్. దీనికి సూత్రం ఏంటంటే విద్యుత్ ప్రవాహము ఈజ్ ఈక్వల్ టు ఆవేశము బై కాలం. ఆవేశము బై కాలం. ఇక్కడ ఆవేశం ఎంత ఇచ్చారు? 50/10. సింప్లిఫై చేసినట్టయితే మనకి 5 అనేది వస్తుంది. ఈ 5 కి ఆంపియర్స్ అనేది ప్రమాణాలు. విద్యుత్ ప్రవాహానికి ప్రమాణాలు ఆంపియర్స్. గుర్తుపెట్టుకోండి. ఇది కూడా డైరెక్ట్ గా నేరుగా మనకి ఆప్షన్స్ లో ఇస్తూ ఉంటాడు. చాలా సింపుల్ ప్రాబ్లం. తర్వాత ప్రశ్న. విద్యుత్ చాలక బలం మరియు పొటెన్షియల్ భేదంల మధ్య గల ప్రధాన వ్యత్యాసం ఏంటి? చాలా 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 ఇంపార్టెంట్ ఇది. సాధారణంగా మనం షాప్ కి వెళ్ళి మనం సెల్స్ ని తీసుకొస్తా ఉంటాం. సెల్ వేరు, బ్యాటరీ వేరు. ఇన్వర్టర్ లో వాడేదేమో బ్యాటరీ, మామూలుగా మనం రిమోట్లలోనూ వాటిలోనూ ఉపయోగించేదాన్ని సెల్ అంటారు. ద సిరీస్ ఆఫ్ సెల్ ఈస్ కాల్డ్ బ్యాటరీ. అంటే 2-3 సెల్స్ ని కలిపినట్టయితే దాన్ని మనం బ్యాటరీ అన్నారు. కానీ మనం డైలీ లైఫ్ లో ఒకదాని బదులు ఒకటి ఉపయోగించేస్తా ఉంటాం. ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈఎంఎఫ్ అనేది ఇప్పుడు సెల్ తీసుకొచ్చారు, ఆ సెల్ కు ఉండేది ఈఎంఎఫ్ 1.5 వోల్ట్స్ అని ఉంటుంది. సాధారణంగా మనం ఉపయోగించేటటువంటి
సెల్స్ అన్నీ కూడా అంటే ఘటం అంటాం దాన్ని. దాన్ని మనం సర్క్యూట్‌లో గనక యూజ్ చేసినట్టయితే అప్పుడొచ్చేటటువంటి సర్క్యూట్‌లో లేనప్పుడు ఉండేటటువంటి దాన్నే గరిష్ట వోల్టేజ్ అని కూడా అంటారు. అది ఈఎంఎఫ్‌కి సమానం. ఎప్పుడైతే మనం ఆ సెల్‌ని సర్క్యూట్‌లో యూజ్ చేస్తామో దాని యొక్క పొటెన్షియల్ భేదం కొంచెం తగ్గుతది. అంటే సర్క్యూట్‌లో యూజ్ చేసినప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ అనాలి. సర్క్యూట్‌లో లేనప్పుడు విద్యుత్ చాలక బలం అని అంటారు. ఐ థింక్ మీకిప్పుడు అది అర్థమైందని అనుకుంటా. తర్వాత ప్రశ్న. మీకు మళ్ళీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మీకొక చివర ఒక బోనస్ పాయింట్ కింద చెప్పుకోవచ్చు. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే పొటెన్షియల్ భేదము, ఈఎంఎఫ్ ఈ రెండిట్ల మధ్య కరెక్ట్ రిలేషన్ ఏంటంటే పొటెన్షియల్ భేదం కన్నా ఈఎంఎఫ్ ఎక్కువగా ఉంటది. వి ఈజ్ లెస్ దెన్ ఈ. వి ఈజ్ లెస్ దెన్ ఈ. ఓకేనా? తర్వాత ప్రశ్న. బాహ్య విద్యుత్ క్షేత్రాన్ని ప్రయోగించినప్పుడు వాహకంలోని ఎలక్ట్రాన్లు పొందే నికర సగటు వేగాన్ని డ్రిఫ్ట్ వేగం అంటారు. డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. లోహ వాహకంలోని దీని విలువ సుమారు ఎంత ఉంటుంది? మీకు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ బట్టి ఈజీగానే ఆన్సర్ పెట్టేస్తారు గానీ చాలా తక్కువ. సుమారు 10⁻⁻⁴ మీటర్లు పర్ సెకండ్. దీన్నే 0.1 మిల్లీమీటర్ పర్ సెకండ్ గా చెప్తారు. మిగిలినన్ని కాదని మీకు ఎలా తెలిసిపోతుంది అంటే కాంతి వేగము, ధ్వని వేగము, సంపూర్ణ శూన్యం. పై రెండు 100% కావన్న విషయం అందరికీ తెలుసు. ఎలక్ట్రాన్లు ప్రవహిస్తేనే విద్యుత్ ప్రవాహం కాబట్టి శూన్యం కూడా అవ్వదు. సో ఆప్షన్ 3 కి అయితే అందరూ వచ్చేస్తారు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే దీని విలువ చాలా తక్కువ ఉంటుంది. సుమారు 10⁻⁻⁴ మీటర్ పర్ సెకండ్. అది ఎగ్జాక్ట్. దాన్ని ఒక్కొక్కసారి 0.1 మిల్లీమీటర్ పర్ సెకండ్ గా కూడా ఇస్తూ ఉంటారు. ఇక్కడ చాలా తక్కువ అనేది దేంతో కంపేర్ చేసామంటే మిగిలిన విషయాలతో కంపేర్ చేస్తే కాంతి వేగం, ధ్వని వేగం వీటితో కంపేర్ చేసి చెప్పినప్పుడు చెప్పిన విషయం. తర్వాత ప్రశ్న. ఒక రసాయన ఘటం స్థిర వోల్టేజ్‌ని సరఫరా చేస్తున్నప్పుడు ఘటం లోపల జరిగే ప్రక్రియకు సంబంధించి క్రింది వాటిలో ఏది సత్యం? ఏమై ఉంటది? ఒకసారి ఆప్షన్ చూసినట్టయితే ఈ విషయం మనకు తెలియకపోయినట్టయితే ఏ ఆప్షన్ పెట్టాలో కూడా మనకు ఆన్సర్ అయితే తెలియదు. విషయం ఏంటంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. రసాయన బలము, విద్యుత్ బలాలు సమానంగా ఉండి పరస్పరం వ్యతిరేక దిశలో పనిచేస్తాయి. సో ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఏ అవుతుంది. ఘటం లోపల రసాయన చర్య వల్ల ధన, రుణ అయాన్లు వేరవుతాయి. దీని వలన ఏర్పడే రసాయన బలం అయాన్లను ధ్రువాల వైపు నెడుతుంది. పేరుకుపోయిన ఆవేశాల వల్ల వ్యతిరేక దిశలో విద్యుత్ బలము జనిస్తుంది. సమతా స్థితి వద్ద రసాయన బలము, విద్యుత్ బలము సమానమై వ్యతిరేక దిశలో పనిచేస్తాయి. సో ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మీకు పర్మనెంట్ గా గుర్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఒకసారి చూద్దాం. ఓం నియమం ప్రకారం స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాహకం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహము దాని చివరల మధ్య గల పొటెన్షియల్ భేదానికి ఏ విధంగా ఉంటుంది? మనందరికీ బాగా గుర్తుండేటటువంటి ఫార్ములా ఏంటంటే V ఈజ్ ఈక్వల్ టు IR. న్యూటన్స్ లా F ఈజ్ ఈక్వల్ టు ME ఎట్లా చెప్తారో ఓమ్స్ లా కూడా నాకు తెలిసి అందరికీ గుర్తుంటది. V ఈజ్ ఈక్వల్ టు IR. ఇక్కడ ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే V ఈజ్ ప్రపోర్షనల్ టు I లేదా I ఈజ్ ప్రపోర్షనల్ టు V. ఇక్కడ V ఈజ్ ప్రపోర్షనల్ టు I అని తీసుకున్నప్పుడు ప్రపోర్షనల్ కాన్స్టెంట్ R గా తీసుకుని V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R గా తీసుకుంటాం. అక్కడ R అనేది మనకి అందరికీ తెలుసున్నదే నిరోధం. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇదంతా కూడా స్థిర ఉష్ణోగ్రత వద్దే జరుగుతుంది. ఉష్ణోగ్రత మారితే మళ్ళీ రిలేషన్ డిఫరెన్స్ అవుతుంది. స్థిర ఉష్ణోగ్రత వద్దనే మనకి ఎలాగా ప్రశ్నలో ఇచ్చాడు కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్. V ఈజ్ ఈక్వల్ టు IR గుర్తుపెట్టుకుంటే మీకు ప్రాబ్లమ్స్ కూడా ఇస్తా ఉంటాడు దీని మీద ఓం నియమం ఆధారంగా. తర్వాత ప్రశ్న చూద్దాం. మానవ శరీరానికి తీవ్రమైన విద్యుత్ ఘాతం తగలటానికి కారణమయ్యే విద్యుత్ ప్రవాహ కనీస పరిమితి ఎంత? చాలా చాలా చిన్ని ప్రశ్న. నేరుగా అడిగేటటువంటి ప్రశ్న ఇది. ఎన్ని యాంపియర్ల విద్యుత్ ప్రవాహం గనక మన గుండా ప్రయాణిస్తే మనకి అది హానికరం అనేది అడుగుతున్నాడు. ఎవరన్నా గెస్ చేశారా ఆన్సర్ ని? లేదా మీకు తెలిస్తే వెరీ గుడ్. 0.015 యాంపియర్. దీన్ని 15 మిల్లీ యాంపియర్స్ అని అంటారు. మానవ శరీరం గుండా 1 మిల్లీ యాంపియర్ కరెంట్ ప్రవహిస్తే కేవలం స్పర్శ తెలుసు 1 మిల్లీ యాంపియర్ అయితే. అదే 15 మిల్లీ యాంపియర్స్ దాటితే ప్రవహిస్తే కండరాలు బిగుసుకుపోయి గుండె పనిచేయటం ఆగిపోయే ప్రమాదం. దీన్నే విద్యుత్ ఘాతము. మానవ శరీర నిరోధం పొడిగా ఉన్నప్పుడు 1,00,000 ఓమ్స్ గాను, తడిగా ఉన్నప్పుడు 1000 ఓమ్స్ గాను ఉంటుంది. సో తర్వాత ప్రశ్న. ఒక తీగ పొడవును మార్చకుండా దాని వ్యాసార్థాన్ని సగం చేస్తే ఆ తీగ నిరోధం ఏమవుతుంది? ఇది ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ ఇది. అసలు మనకి R కి L కి ఉన్నటువంటి సంబంధం, R కి A కి మధ్య ఉన్నటువంటి సంబంధం తెలిసినట్టయితే ఈ ఆన్సర్ చాలా ఈజీగా చేయవచ్చు. ఆ ఫార్ములా ఒకసారి నేను చెప్తాను గుర్తుపెట్టుకోండి. R ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ L/A. అంటే నిరోధం అనేది పొడవుకి L అనేది పొడవు అనుకుంటే తీగ పొడవు, నిరోధం అనేది తీగ పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. తీగ పొడవు పెరిగినట్టయితే నిరోధం పెరుగుతూ ఉంటుంది. ఇంకా A అనేది ఏమిటి అంటే ఆ తీగ మనకి సాధారణంగా తీసుకున్నట్టయితే మీరు దాన్ని మధ్యఛేదం గనుక చూసినట్టయితే ఒక సర్కిల్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ సర్కిల్ యొక్క వ్యాసార్థం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సర్కిల్ యొక్క వ్యాసార్థం మనకి ఇక్కడ ఏ విధంగా ఉంటుంది? నిరోధం అనేది విలోమానుపాతంలో ఉంటుంది. వ్యాసార్థం పెరిగితే నిరోధం తగ్గుతుంది. వ్యాసార్థం తగ్గితే
నిరోధం పెరుగుతుంది. సో ఇక్కడ వ్యాసార్థాన్ని సగం చేస్తే అన్నాడు. వ్యాసార్థాన్ని సగం చేస్తే ఏమవుతుంది? ఒకసారి ఫార్ములాలో ప్రతిక్షేపించి చూద్దాం. r/ρl/a తీసుకున్నారు అంటే r is proportional to a. a అంటే ఇక్కడ πr స్క్వేర్. ఆ r స్క్వేర్ ప్లేస్ లో ఏం చేశారు? r/2 సబ్స్టిట్యూట్ చేశారు. దాన్ని సింప్లిఫై చేస్తే మీకు 4/r² వచ్చింది. అంటే అంత ముందు ఉన్నటువంటి నిరోధం కన్నా ఇప్పుడు ఆ వ్యాసార్థాన్ని సగం తగ్గించడం వల్ల నిరోధం 4 రెట్లు పెరుగుతుంది. చాలా ఇటువంటి బిట్స్ మనకి ఎక్కువగా డిఎస్సిలో అడుగుతూ ఉన్నాడు. సో ఈ బిట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇటువంటి బిట్స్ ఏదైనా చేయగలుగుతాం. బిట్ ని ఆన్సర్ ని గుర్తుపెట్టుకోవడం కాదు, ఆ ప్రాసెస్ ని మీకు గుర్తించాలి. r/ρl/a ఫార్ములా గుర్తుంటే ఏమైనా చేయొచ్చు మనం. ఎల్ పెంచాడు అనుకోండి నిరోధం పెరుగుతుంది. ఎల్ సగం తెచ్చాడు అనుకోండి నిరోధం సగం అవుతుంది. ఎందుకు? ఆ రెండు ప్రపోర్షనల్ గా ఉన్నాయి. అలా అన్ని ప్రశ్నలు మనం అర్థం చేసుకుంటూ నేర్చుకున్నట్టయితే మనకు అసలు ఈ టాపిక్ లో అసలు బిట్టు పోవడం అనేది జరగదు. 100% కరెక్ట్ గా పెడతాం. తర్వాత ప్రశ్న, విశిష్ట నిరోధము మరియు నిరోధకత రెసిస్టివిటీ రో యొక్క ప్రమాణం ఏది? ద మోస్ట్ ఇంపార్టెంట్. డైరెక్ట్ గా ప్రమాణాలు కూడా అడుగుతా ఉన్నాడు చాలా సార్లు. ఓం మీటర్ ఎలా వచ్చింది అన్నది తెలిస్తే మీకు పర్మనెంట్ గా గుర్తుంటది. లేకపోయినా మీరు ఎప్పుడైనా సరే డౌట్ వస్తే మళ్ళీ చేసుకోగలుగుతాం. r/ρl/a ఇందాకే చెప్పుకున్నాం. దీని నుంచి మనం అడుగుతున్నటువంటిది ఏంటి? r అనేది నిరోధం, నిరోధానికి ప్రమాణం ఓం. ఇంకా మిగిలినవన్నీ కూడా పొడవుకి మీటరు, వైశాల్యం మీటర్ స్క్వేర్, ఇవన్నీ మనకు తెలుసున్నవే. సో ρ=RA/L. దాంట్లో ఎన్ని ప్రతిక్షేపం సింప్లిఫై చేస్తే ఓం మీటర్ అని మనందరికీ చక్కగా వచ్చేస్తుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే నిరోధకత అనేది తీగ కొలతలపై కాక కేవలం పదార్థ స్వభావం మరియు ఉష్ణోగ్రతలపై మాత్రమే ఆధారపడుతుంది. ఇది కూడా బిట్టుకు అడుగుతుంటాడు. నిరోధకత అంటే రెసిస్టివిటీ అనేది కేవలం పదార్థం యొక్క స్వభావం మరియు ఉష్ణోగ్రతలపై మాత్రమే ఆధారపడుతుంది. ఇది కూడా బిట్టు అడుగుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు ఒక 3 నిరోధాలు ఇవ్వడం జరిగింది. ఆ 3 నిరోధాలని శ్రేణిలో కలిపారంట. ఇది ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. శ్రేణిలో కలిపాము, సమాంతరం కలిపాము, ఫలిత నిరోధం ఎంత? ఇక్కడ 2 ohms, 4 ohms, 6 ohms ఇవన్నీ కూడా శ్రేణిలో కలిపారు. శ్రేణిలో కలిపినప్పుడు చాలా ఈజీ. శ్రేణిలో కలిపితే అవన్నీ కూడా మీరు యాడ్ చేసుకుంటా చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 2 + 4 + 6 అంటే 12 ohms. అంత ఈజీ ఈ ప్రశ్న. శ్రేణిలో కలిపినప్పుడు ఆ విడివిడి నిరోధాలని మీరు కలిపినట్టయితే ఫలిత నిరోధం మీకు ఈజీగా వస్తుంది. సో ఆ విధంగా ఇక్కడ మనం చేసినట్టయితే 12 నిరోధం కాబట్టి ఓం అయిపోయింది. 12 ohms. ఇక్కడ చూడండి సమాంతరంగా కలిపాడండి. 3 ohms, 6 ohms నిరోధాలు గల 2 నిరోధాలను సమాంతరంగా కలిపినప్పుడు వాటి ఫలిత నిరోధం ఎంత అవుతుంది? ఇది కూడా మనం ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఎన్నైనా మనం చేయొచ్చు. ఇక్కడ 2 ఇచ్చాడు కాబట్టి సింపుల్ ఫార్ములా కూడా ఉంటది. ఎన్నైనా ఇచ్చినప్పుడు కూడా ఒక ఫార్ములా చెప్తాను, ఒకసారి చూడండి. ఫలిత నిరోధం 1/R = 1/R1 + 1/R2. ఇక్కడ 2 ఇచ్చాడు కాబట్టి 3 ఇచ్చారు అనుకోండి. 1/R = 1/R1 + 1/R2 + 1/R3. అవన్నీ సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనకి 2 నిరోధాలు ఇవ్వడం జరిగింది కాబట్టి సింప్లిఫై చేసేస్తే R = R1R2/R1 + R2. టెట్ వరకు ఇంతకు మించి అయితే మీకు ఇవ్వడని అనుకుంటున్నాం. డిఎస్ఎల్ అయితే మాత్రం 3 నిరోధాలు కూడా శ్రేణిలో కలపడం, సమాంతరం కలపడం అనేది ఇస్తూ ఉన్నాడు. సో ఇక్కడ 2 ఇచ్చాడు కాబట్టి ఫార్ములా ఏమవుతుంది? R1 × R2/R1 + R2. దాన్ని మీరు సింప్లిఫై చేసినట్టయితే ఆన్సర్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏమి ఉండాలి అంటే సమాంతర సంధానంలో ఫలిత నిరోధం ఎల్లప్పుడూ విడివిడి నిరోధాల కన్నా కనిష్ట నిరోధం ఉంటుంది. ఇక్కడ మనకి 3 ohms, 6 ohms ఇచ్చారు. కానీ ఆ రెండేట్ల కన్నా తక్కువ వచ్చింది చూసారా ఆన్సర్. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఆప్షన్స్ లోంచి కూడా మనం ఆన్సర్ పెట్టగలుగుతాం. ఇక్కడ మీకు ఆప్షన్ చూసినట్టయితే 2 ohms అనేది లీస్ట్, అంటే 3 ohms కన్నా తక్కువ ఉండాలి. 3 ohms కన్నా తక్కువ ఉన్న ఆప్షన్ ఏకైక ఆప్షన్ ఏంటి? 2 ohms. ఇది మనం చేయకుండా కూడా పెట్టచ్చు, ఓకేనా? కానీ మనం జెన్యున్ గా కరెక్ట్ గా నేర్చుకున్నట్టయితే ఎప్పుడైనా ఏ ప్రాబ్లం. అండ్ ఇన్ కేసు 1 ohm, 2 ohm కనుక ఇచ్చారనుకోండి అప్పుడు ఇబ్బంది పడిపోతాం. సో ఇక్కడ చూడగానే ఆప్షన్స్ లో తక్కువ ఉంది కాబట్టి అది 2 ohms కి వస్తాం, ఓకేనా? తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో విద్యుత్ సామర్థ్యాన్ని సూచించే సరి అయిన సమీకరణం కానిది ఏది? ఇది అందరూ కంగారుగా పెట్టేసి ఆన్సర్ వచ్చేసేటటువంటి పరిస్థితి. కానిది ఏది అని అడుగుతున్నాడు. సో అసలు కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలిస్తే మిగిలినన్ని చాలా ఈజీ. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే P = కరెక్ట్ తెలియాలి. P ఒరిజినల్ గా ఏంటంటే విద్యుత్ సామర్థ్యం P = పని/కాలం =V × I, అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఇక్కడ మనకు ఆల్రెడీ ఓం నియమం ప్రకారం V = IR తెలుసు కదా. అది అందులో సబ్జెక్ట్ చేసినట్టయితే అందులో ప్రతిక్షేపిస్తే P = I²R అనేది వస్తుంది. I²R అనేది వస్తుంది. ఒకవేళ I ప్లేస్ లో V/R ప్రతిక్షేపించారనుకోండి V²/R అనేది వస్తుంది. సో టోటల్ గా మనకి 3 ఫార్ములాస్ వచ్చాయి. P = V × I, I²R, V²/R. ఈ 3 కూడా మనకి కరెక్ట్ ఆన్సర్స్. కానీ ఎగ్జామ్ లో మిస్టేక్ ఏదో ఇచ్చాడు. మిస్టేక్ ని జనరల్ గా మనం చదవకపోవడం వల్ల బెటర్. మళ్ళీ ఇప్పుడు చదివామనుకోండి ఎగ్జామ్ లో మళ్ళీ అది గుర్తొస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్స్ P = V × I, I²R,
v²/r. తర్వాత ప్రశ్న చూద్దాం. విద్యుత్ శక్తి వినియోగం దీని మీద ఏమి ఇచ్చాడో చూద్దాం. 100 వాట్ సామర్థ్యం గల ఒక టీవీ రోజుకు 10 గంటలు పనిచేస్తే 30 రోజులకు వినియోగించే విద్యుత్ శక్తి యూనిట్లు ఎన్ని అని అడుగుతున్నాడు. ఇది చాలా ఈజీ. మనకి కిలో వాట్ అవర్ ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం మనం లెక్క కట్టేయచ్చు చాలా ఈజీగా. వినియోగించిన విద్యుత్ శక్తి కిలో వాట్ అవర్ లో చేస్తే సామర్థ్యం ఇంటూ కాలం ఇంటూ రోజులు బై 1000 అయ్యాయి. ఎందుకు? కిలో వాట్లలో కాబట్టి. సామర్థ్యము ఎంత ఇచ్చారు? 100. ఎంత కాలం వాడారు? 10. ఎన్ని రోజులు వాడతాం? నెలకి 30 రోజులుగా తీసుకుంటాం కాబట్టి 30 తీసుకున్నాం. దాన్ని సింప్లిఫై చేస్తే మీకు 30 కిలో వాట్ అవర్ అవుతుంది. దాన్నే మనం 30 యూనిట్స్ అంటారు. ఒక యూనిట్ అంటే 1 కిలో వాట్ అవర్ అని అర్థం. ఒక యూనిట్ అంటే 1 కిలో వాట్ అవర్ అంటే 30 యూనిట్స్ అవుతుంది. ఆ 30 యూనిట్స్కి ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మనం పే చేస్తూ ఉంటాం. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. విద్యుత్ శక్తి యొక్క వ్యాపార లేదా వాణిజ్య ప్రమాణం ఏది? ఇప్పుడే చెప్పుకున్నాం. ఏంటి ఆన్సర్? కిలో వాట్ అవర్. విద్యుత్ శక్తి యొక్క ప్రమాణం ఒరిజినల్ గా అయితే జౌలు, కానీ ఇళ్లల్లో విద్యుత్ వినియోగం కొరకు పెద్ద ప్రమాణాన్ని వాడతారు. అదే కిలో వాట్ అవర్. దీన్నే వ్యవహారికంలో ఒక యూనిట్ గా పిలుస్తారు. నిజానికి విద్యుత్ శక్తి యొక్క ప్రమాణం జౌల్. అసలు ఎన్ని జౌల్ అవుతుంది అంటే ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. 1 కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 3.6 into 10⁶ జౌల్స్ అవుతుంది. మరొకసారి చెప్తున్నాను. 1 కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 3.6 into 10⁶ జౌల్స్ అవుతుంది. తర్వాత ప్రశ్న, గృహ విద్యుత్ వలయాల్లో షార్ట్ సర్క్యూట్ జరగటం అంటే ఏమిటి? మీరు చాలా అగ్ని ప్రమాదాల్లో షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం జరిగింది అని అంటారు. ఇంతకీ షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటి? ఈ పాటికి గెస్ చేసి ఉంటారు మీరు. నేను అనుకోవటం కింద ఆప్షన్ చూసినట్టయితే ఈ పాటికి మీరు అందరూ కూడా ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ ని గెస్ చేసేస్తారు. ఎస్, అది కరెక్ట్. ఏంటది? లైవ్ వైర్ మరియు న్యూట్రల్ వైర్లు నేరుగా ఒకదానితోటి తాకటం వల్ల నిరోధం శూన్యమై కరెంటు విపరీతంగా పెరగటం, తద్వారా మనకి మంటలు అది కూడా ఏర్పడటం అనేది జరుగుతుంది. చివరి ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా ఇంటి వైరింగ్ లో ఉపయోగించే 3 పిన్నుల ప్లగ్ లో ఎర్త్ పిన్ మిగిలిన 2 పిన్నుల కంటే పొడవుగా మరియు లావుగా ఉండడానికి గల సాంకేతిక కారణం ఏమిటి? ఇంతకీ ఆ ఎర్త్ పిన్ అనేది ఎందుకు లావుగా ఉంటది? కారణం ఏంటంటే ఆప్షన్ బినే. సాకెట్ లో ప్లగ్ పెట్టేటప్పుడు మిగిలిన 2 పిన్స్ కన్నా అది ముందుగా మనకి కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా తీసేటప్పుడు కూడా చివరగా డిస్కనెక్ట్ అవుతుంది. దీని వల్ల ఏమవుతుంది? విద్యుత్ షాక్ కాకుండా మనకి గరిష్ట రక్షణ అనేది పొందడానికి అవకాశం ఉంది. అది దాంట్లో ఉన్నటువంటి మెయిన్ రీజన్. ఓకేనా? చూసారుగా ఫ్రెండ్, ఈ విధంగా టెట్ సిలబస్ లో ఇవ్వబడిన అన్ని టాపిక్స్ పూర్తిగా కవర్ చేస్తూ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. వీటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఈ వీడియోను ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ లెర్నింగ్. గుడ్ లక్.